బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రక్తం ప్యాకెట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్పీ నేతలు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే భారీగా మోహరించారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. తోపులాట జరిగింది. బీఆర్ఎస్పీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. నీళ్లు లేకపోతే బీఆర్ఎస్ నేతల రక్తంతో రైతులు వ్యవసాయం చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా రక్తదానం చేశారు బీఆర్ఎస్పీ నేతలు కార్యకర్తలు. రేవంత్ రక్తదాహానికి రక్తం పేరుతో బీఆర్ఎస్పీ ఆందోళన చేపడుతుంది. బీఆర్ఎస్పీ కార్యక్రమానికి కాంగ్రెస్ కౌంటర్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. అవినీతి కాళేశ్వరం అంటూ కేసీఆర్ ఫోటోతో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఇలా ఆయన మాటలు మాట్లాడతారు తప్ప ఇలా పోలీసులను పెట్టి నీకు కావాల్సినటువంటి రక్తం ఇస్తామని చెప్పి వృధాగా పోతున్నా నీరు. ఈరోజు కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి మీ రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు అంటే ఈరోజు తెలంగాణ మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల వాళ్ళని కోచి ఈరోజు పంటలకు మనం రైతాంగానికి రక్తం పారిద్దామని చెప్పేసి అన్న రేవంత్ రెడ్డి వాక్యాలను ఈరోజు మేము నిరసిస్తూ తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి లాంటి రక్తపించడమన్న మాటలకు ఈరోజు మేము నిరసిస్తూ తెలంగాణ భవన్ వేదిక నుండి ఎన్ని లక్షల లీటర్ల ఎన్ని వేల లీటర్ల రక్తం కావాలో ఆ రక్తాన్ని తీసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు రక్తం అడిగాడు కాబట్టి 300 మంది విద్యార్థి నాయకుల రక్తం ఇదిగో తీసుకొని స్నానం చేసి మీ ఒంటిని శుద్ధి చేసుకోండి రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా మీకు బుద్ధి వస్తుంది. మీ ఒంటిని శుద్ధి చేసుకుంటే మా విద్యార్థి నాయకుల రక్తాన్ని శుద్ధి చేసుకోండి మీరు స్నానం చేసి రేవంత్ రెడ్డి గారు హత్య చేస్తే కూడా అరెస్టు చేయనటువంటి పోలీసులు ఈరోజు మా పైన పైశాచిక ఆనందం పొందాలని చెప్పి అరెస్టులు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో పోరాడి జైలు కాదు, పోరాటాలు కొత్త కావు. తెలంగాణ రైతాంగం బాగుండాలని చెప్పి రైతు బాంధవుడు కేసీఆర్ గారు రైతు బంధు పథకం తెచ్చి కాళేశ్వరం లాంటి బృహత్తరమైనటువంటి పథకాన్ని తెచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి తగ్గుతుంది. ఈ రోజు కావాలని చెప్పి మీరు పోలీసులతో దౌర్జన్యంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తే కన్నపల్లి పంప తెరిసే వరకు కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రేవంత్ రెడ్డి రైట్. అది బీఆర్ఎస్ బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతున్న మాటలు. ఈ అంశానికి సంబంధించి బూత్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. మా ప్రతినిధి మధు అక్కడే ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. మధు, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా లేకపోతే ఇంకా ఆ ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుందా? మధు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? టెన్షన్ సిచ్యువేషన్ కంట్రోల్ అయిందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతూ ఉందా? ఎగ్జాక్ట్లీ, అంటే చాలాసేపు కొంచెం హైడ్రామా కొనసాగింది. భారీగా పోలీసు బలగాలు వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద నుంచి బయటకు వెళ్ళేటువంటి కార్యక్రమంలో బీఆర్ఎస్పీకి సంబంధించినటువంటి స్టూడెంట్ విభాగానికి సంబంధించిన నాయకులని కార్యకర్తలని అందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక్కడ బ్లడ్ క్యాంప్ చేశారు. ఉదయం నుంచి రేవంత్ రెడ్డికి రక్తదానం చేస్తున్నామంటూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఇక్కడికి రీచ్ అయ్యారు. బ్లడ్ డొనేట్ చేశారు. డొనేట్ చేసినటువంటి బ్లడ్ ప్యాకెట్స్ పట్టుకొని బయటకు వెళ్ళారు. ఆ డైరెక్ట్ రేవంత్ రెడ్డి నివాసం వరకు నడుచుకుంటూ వెళ్ళి రేవంత్ రెడ్డికి అప్పజెప్తాము నివాసంలో అనేటువంటి స్టేట్మెంట్తో బయటకు వెళ్ళడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కాస్త హైడ్రామా కొనసాగింది. ఉద్రిక్తత ఉండే కొద్దిసేపు అందరినీ అరెస్ట్ చేశారు. 2 పోలీస్కి సంబంధించిన డీసీఎం వాహనాలలో ఇక్కడ నుంచి వాళ్ళని తరలించి అరెస్ట్ చేశారు. దీనికి ప్రధాన కారణం గతంలో 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య డైరెక్ట్గా మీడియా సమావేశంలో. ఇప్పుడు రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. మొన్న ప్యాడీ కొనుగోలు చేయలేదు, తర్వాత ఇప్పుడు నీళ్ళు అందట్లేదు పంటలకు అనేటువంటి స్టేట్మెంట్ పైన ఆయన అడిగినటువంటి క్వశ్చన్ పైన రేవంత్ రెడ్డి కాస్త హార్ష్గా మాట్లాడారు. వీళ్ళను కోసి ఆ రక్తం పంట పొలాల పైన చల్లితే అన్నీ సాల్వ్ అవుతాయి, ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వీళ్ళకు తెలివి ఎక్కువైంది, అతి తెలివి ఎక్కువైపోయింది వీళ్ళకు అనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి ఆయన చేసినటువంటి మాటలు. ఈ రక్తం సంబంధించినటువంటి స్టేట్మెంట్ పైన బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపైన కామెంట్ చేశారు, హరీష్ రావు కామెంట్ చేశారు. దానిలో భాగంగా పార్టీ ఈ లైన్ తీసుకుంది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఓన్లీ కేవలం రేవంత్ రెడ్డికి రక్తదానం చేయడానికి అనేటువంటిది. మీకు తెలంగాణ ఉద్యమ సమయంలో మళ్ళీ తొలి ఉద్యమ 2 ఉద్యమ దశల్లో
వేల మందిని పొట్టన పెట్టుకున్నారు, అనేక మంది రక్తం కళ్ళ చూశారు, అనేక మంది ప్రాణాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఇంకా రక్తం కావాలని అడుగుతూ ఉన్నారు, రక్తం ఇవ్వడానికి సిద్ధం, కాకపోతే రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వండి అనేటువంటి ఒక డిమాండ్తో బీఆర్ఎస్వి బీఆర్ఎస్ ఈ రెండు ఈరోజు ఈ లైన్ తీసుకున్నారు. దాంట్లో భాగంగా బ్లడ్ ప్యాకెట్స్తో బయటకు వెళ్తున్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి సిచ్యువేషన్. ఈ ఉద్రిక్తత ఇక్కడితో తగ్గేలా లేదు. అటు కాంగ్రెస్ నుంచి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ బ్లడ్ని టెస్ట్ చేయాలి, ఆ బ్లడ్లో ఏముందో అనేటువంటి స్టేట్మెంట్ వివాదాస్పదంగా బల్మూరి వెంకట్ చేసినటువంటి కామెంట్ పైన కూడా బీఆర్ఎస్పీ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తమవుతున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కాస్త మేము అడిగింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బ్లడ్, వీళ్ళు మాత్రం కార్యకర్తల బ్లడ్ పంపిస్తూ ఉన్నారు. కార్యకర్తలారా, బీఆర్ఎస్ కార్యకర్తలారా అలర్ట్ కాండి, తెలంగాణ ఉద్యమంలో మీ రక్త మాంసాలతోటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మీ రక్తాన్ని వాడుతూ ఉన్నారు అంటూ సెటరికల్ కామెంట్ అక్కడి నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఈ వివాదం ఇక్కడితో ముగిసేలా కనిపించట్లేదు సచిన్. ఇంకా కాస్త దీన్ని హార్ష్గా గ్రౌండ్లోకి తీసుకెళ్లేలా ఈరోజు హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి నివాసాన్ని కేంద్రంగా తీసుకెళ్ళాలి బ్లడ్ డొనేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని. నెక్స్ట్ జిల్లా స్థాయిలో, మండల గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద పోలీసులకు సంబంధించిన వారు వీళ్ళ నిరసనని అడ్డుకున్నారు, అరెస్టు చేశారు. కార్యకర్తలందరూ కూడా స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ఇంకా కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద కొంతమంది పోలీసులు ఇంకా కొంచెం వాళ్ళ సూచనల మేరకు ఉన్నట్టుగా బయట తెలుస్తూ ఉంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఆ ఇంటికి వెళ్ళే మార్గాన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. అంటే ఇంకా హై టెన్షన్ ఉందనా? ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ భవన్ నుంచి బయలుదేరే అవకాశం ఉందనే, లేకపోతే ఓడవేటిని ఎక్కడి నుంచైనా బయలుదేరచ్చని చెప్పి ఒక అనుమానంతో, లేకపోతే డౌట్తోనో, లేకపోతే ముందస్తు జాగ్రత్తల చర్యల భాగంగానే ఇటువంటి చర్యలకు ఉపక్రమించారు, ఇటువంటి చర్యలకు దిగిందా తెలంగాణ పోలీసు శాఖ? ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో బ్లడ్ ప్యాకెట్స్తో కొద్దిమంది ఇక్కడ మెయిన్ గేట్ నుంచి కాకుండా బ్యాక్ గేట్ నుంచి ముందే మార్నింగ్ బ్లడ్ డొనేషన్ జరిగిన తర్వాత ఆ బ్లడ్ ప్యాకెట్స్ తీసుకొని ఆల్రెడీ ఒక 30 మంది సపరేట్గా బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక్కడ మార్నింగ్ బీఆర్ఎస్ పార్టీ గేటు దగ్గర కాకుండా వెనక గేట్ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఏ క్షణంలోనే రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు, అక్కడ నిరసన వ్యక్తం చేస్తారని చెప్పడంతో అక్కడ కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత మధ్యలో అరెస్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది. ఎవరిని కూడా రేవంత్ రెడ్డి నివాసం వరకు రీచ్ కాకుండా పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం సద్దుమణిగింది. కాకపోతే నెక్స్ట్ ఫర్దర్ కార్యక్రమానికి బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు నిరసన క్లోజ్ అయింది. రక్తం కావాలన్నారు, ఎంతమంది రక్తమైనా ఇవ్వడానికి సిద్ధం, రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వండి అనేటువంటి స్లోగన్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్ చేసినటువంటి పరిస్థితి గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. స్టేట్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొనసాగుతూ ఉంది. ఛాలెంజ్లు, దానికి ప్రతి ఛాలెంజ్లు ఇక్కడ నుంచి సో పోటీ నడుస్తూ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్కి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ఈ రకంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. డైరెక్ట్గా బ్లడ్ డొనేషన్ ఆ ప్యాకెట్స్తో బయటకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇంకా దీన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళాలి,